అంటే ఇది కోవిడ్లో నుంచి ఒమిక్రాన్ నుంచి ఒక వేరియంట్. ఇది మామూలుగా ఏంటంటే కోవిడ్ వైరస్ యొక్క ముఖ్యమైన క్యారెక్టర్ ఏంటంటే ఆ వేరియంట్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు కూడా ఈ కోవిడ్ వచ్చినప్పుడు ఇంతటితో పోదు, ఇది చాలా కాలం ఉంటుంది, దీని వేరియంట్స్ వస్తాయి అని కూడా చెప్పడం జరిగింది. ఆ క్రమంలోనే ఇట్లా వేరియంట్స్ వస్తూ ఉంటాయి, ఆ మ్యుటేషన్స్. ఒక్కోసారి ఆ వేరియంట్స్ కూడా ఏమవుతాయంటే నార్మల్గా కాకుండా కొద్దిగా విరులెంట్ అంటే వైలెంట్గా అవుతాయి. ఆ వైలెంట్గా వచ్చినప్పుడే ఇబ్బంది అవుతుంది. అయితే ఇప్పుడు వచ్చిన ఈ ఒమిక్రాన్ వేరియంట్ జేఎన్ వేరియంట్ ఏదైతే ఉందో మాకు అందిన సమాచారం ప్రకారం ప్రమాదకరమైంది కాదు. కాకపోతే కాస్త ఫాస్ట్గా స్ప్రెడ్ కావడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇది టెంపరేచర్ ఆ వైరస్కి అనుకూలంగా ఉంటుంది. రెండోది ఏంటంటే ఇది పండగల సీజన్, ఇలా ఇది స్ప్రెడ్ అవుతుంది. ఈ స్ప్రెడ్ అయిన తర్వాత అయితే ఇంకొక డౌట్ రావచ్చు, ఇది ప్రమాదం కాదు అన్నప్పుడు ఎందుకు ఇంత జాగ్రత్తలు అని. ఇది ఎవరికి ప్రమాదం కాదు? మామూలుగా మంచి ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి ప్రమాదం కాదు. అదే కానీ ఇదే వేరియంట్ కాస్త ఏజ్డ్ పీపుల్, కిడ్నీ వ్యాధులతో కానీ, క్యాన్సర్ వ్యాధులతో కానీ, డయాబెటీస్ కానీ, బీపీ ఉండి అంటే ఇంకా కిడ్నీ వ్యాధులు, ట్రాన్స్ప్లాంట్ అంటే లంగ్ ఏదైనా ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన వాళ్ళల్లో ఎవరికైతే ఇమ్యూనిటీ డెఫిషియన్సీ ఉంటుందో వాళ్ళకి వస్తే ఇది కొద్దిగా ప్రమాదకరంగా మారడానికి ఆస్కారం ఉంది. అందుకని మేము దీనికి తగిన జాగ్రత్తలు తీసుకొని దీన్ని సాధ్యమైనంత వరకు మొదట్లోనే దీన్ని అరికట్టాలని ప్రయత్నం చేస్తాం.